హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 232వ భాగం. అప్పటికే మీ అమ్మ ఆలోచిస్తూ ఆలోచిస్తూ చిక్కి సగమైపోయింది. మీ అమ్మ తల్లిదండ్రులు ఎందుకు ఇలా అయిపోతున్నావని ఎన్నిసార్లు అడిగినా మీ అమ్మ చెప్పకుండా మాట దాటివేసిందంట. అది నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. నన్ను అడిగారు, నాకేం తెలియదని చెప్పాను. పెళ్లి కార్డు ఇవ్వటానికి వచ్చాను తన ఫ్రెండ్ అని అంటూ చెప్పి నమ్మించాక వాళ్ళు లోపలికి వెళ్ళి మహిమని పిలవగానే బయటికి వచ్చిన మహిమ నన్ను చూసి అంత ఎత్తున ఎగురుతూ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? బ్రతికున్నానో చచ్చానో తెలుసుకోవటానికి వచ్చావా? లేదంటే మీ బావ పంపించాడా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంట్లల్లో అడుగు పెడితే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి అంటారు అని ఆవేశంగా అరుస్తూ ఉంటే ఏం జరిగిందో అర్థం కానీ మీ అమ్మా నాన్నలు మీ అమ్మని ఆపటానికి ట్రై చేశారు. అప్పుడే నేను చెప్పాను, మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ అయ్యింది మా అక్కతోనే, నీకు ఇష్టమైతే రావచ్చు అని. పెళ్లి కార్డు చేతిలో పెట్టడం ఆలస్యం. మీ అమ్మ తీసుకున్న స్ట్రెస్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోవటం జరిగింది. వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకువచ్చి మీ అమ్మని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పటం. మీ అమ్మా నాన్నలు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యి, ఎవరితో కులికావే? నీలాంటి ఆడది మా ఇంట్లో ఉంటే నీ వెనక ఉన్న వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది? పోవే నువ్వు కులికించుకున్న వాడి దగ్గరికి పోయి చావు, లేదంటే ఇంత విషయం మింగి చచ్చిపో. నీ చావు వార్త మాత్రం మా దగ్గరికి రానివ్వకు. మా ఇంట చెడబుట్టావు కదే అని దుమ్మెత్తి పోస్తూ మీ అమ్మని కొట్టేస్తుంటే మీ అమ్మ వాళ్ళకి ఏం జరిగిందో చెప్పటానికి ట్రై చేసింది. కానీ వాళ్ళు వినలేదు. దారుణంగా మీ అమ్మని బయటికి గెంటేశారు. మరొకసారి ఈ ఇంట్లో అడుగు పెడితే మా శవాలని చూస్తావు. మేము బ్రతికుండటం ఇష్టం లేకపోతేనే మా ఇంటికి తగలడు, లేదంటే నీ దారి నువ్వు చూసుకో అని అరిచి తన మొహం మీద డోర్ వేసేశారు. మీ అమ్మ దిక్కులేని స్థితిలో రోడ్డు మీద ఏడుస్తూ నిలబడిపోయింది. అప్పుడు నా ఆనందం ఉంది చూశావు, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సామెత ఉంది కదా, అలా ఉంది అని హహహ అని ఫణీంద్ర గట్టిగా నవ్వుతుంటే మహిమ గారు ఆవేశంగా పైకి లేచి ఫణీంద్ర గారి దగ్గరికి వచ్చారు. ఆవిడని చూసి అంత నొప్పిలోని ఫణీంద్ర వెటకారంగా నవ్వుతూ, ఏంటి అప్పటి రోజులు గుర్తుకు వచ్చి బాధ వేస్తుందా? పర్వాలేదులే, అది నిజం కాబట్టి నువ్వు బాధపడినా పెద్ద ఇబ్బంది లేదు అని అంటూ ఉండగానే ఫణీంద్ర చెంపలు వాయించేశారు మహిమగారు. కానీ ఆవిడ ఆవేశం తగ్గలేదు. ఫణీంద్రని ఏదో ఒకటి చేసేయాలని అనిపిస్తూ ఉంటే ఆవేశంగా ఏమైనా దొరుకుతుందేమని వెతుకుతున్నారు. ఇంతలో వాళ్ళు కూర్చున్న సోఫా దగ్గర ఫ్లవర్ వాజ్ కనిపించగానే అది తీసుకొని ఫణీంద్ర తల పగలగొట్టడానికి ఎత్తింది. నిజంగా తన తల పగిలిపోయిందని ఫీల్ అయిన ఫణీంద్ర కళ్ళు మూసుకొని ఆ అంటూ గట్టిగా అరిచాడు. కానీ నొప్పి తెలియకపోవటంతో కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి మహిమగారు ఆపర మహాకాళిలా కనిపించి, చావు భయం కనిపించిందా? కానీ నువ్వు నాకు జీవితం అంటే విరక్తి పుట్టించావురా. నిన్నేం చెయ్యాలి? నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందే కాకుండా నా బిడ్డని కూడా నా నుంచి దూరం చేశావు నీ మాటలతో. ఒక బిడ్డకి తల్లికి కడుపు కోతని మిగిల్చావు అని ఆవేశంగా అరిచి, నిన్ను చంపినా నాకే పాపం చుట్టుకుంటుంది. నీలాంటి వాడిని ముట్టుకున్నానని. ఛ! ఏం బ్రతుకురా అనేది. బురదలో పంది బ్రతుకుతుంది, నువ్వు బ్రతుకుతున్నావు అంతే. ఇంకేం తేడా లేదు. మర్చిపోయా, పందితో పోలిస్తే ఆ పంది కూడా బాధపడిపోతుంది నీతో పోల్చానని. నువ్వు దేనికి పోల్చడానికి సరిపడవు. థు! ఎందుకురా నువ్వు బ్రతికుండటం? పుట్టినప్పుడే చచ్చున్న 2 కుటుంబాలు సంతోషంగా ఉండేవి. నేను మా అమ్మ వాళ్ళ దగ్గరే సంతోషంగా ఉండుండేదాన్నేమో. మా జీవితాలని చిన్నాభిన్నం చేశావు కదరా! అని ఆవేశంగా అరిచారు. ఇంతలో రుద్ర, మీ ఆవేశం తగ్గించుకుంటే నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని సీరియస్‌గా అన్నాడు. విక్రమ్ గారికి కూడా కోపం వస్తున్నా ఎలా తన పెళ్లి చెడగొట్టేలా చేశాడు తెలుసుకోవటానికి అన్నట్టు మౌనం వహిస్తూ, మహిమ కూర్చో అంటూ ఆవిడని కూర్చోబెట్టి, రిలాక్స్, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తలుచుకొని మాత్రం ఏం లాభం అని తనని ఓదారుస్తూ ఉంటే రుద్ర ఫణీంద్ర వైపు చూస్తూ, చెప్పు, తర్వాత ఏం చేశావు అని అడిగాడు. ఫణీంద్ర భయంగానే మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు.
మీ అమ్మ ఏడుస్తూ ఉంటే నేను అదే అవకాశంగా భావించి, మహిమ ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. నీకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకో. నువ్వు విక్రమ్‌ని పెళ్లి చేసుకో. అండ్ ఐ యామ్ సారీ ఆ రోజు నీతో అలా ప్రవర్తించినందుకు. కానీ నేను కావాలని చేయలేదు. నా అక్కని నాకు ఎలానో నిన్ను నా అక్క నాకు ఎలానో నిన్ను అలానే అనుకున్నాను. నిన్ను ఎందుకు తక్కువ చేస్తాను చెప్పు? నాతో విక్రమ్‌నే అలా చేయించాడు. అలా చేయకపోతే నా అక్కని బాధ పెడతానని బెదిరించాడు. నాకు నా అక్కంటే ప్రాణం. అలా అని ఇలాంటి మోసగాడిని నా అక్క పెళ్లి చేసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అలా చేసుకుంటే నా అక్క జీవితంతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఇద్దరు అమ్మాయిల జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోవటం నేను ఎంత మాత్రం తట్టుకోలేను. అందుకే నువ్వు విక్రమ్‌ని పెళ్లి చేసుకో. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అతనితో చెప్పు అని అన్నాను. దానికి మీ అమ్మ పేలవంగా నవ్వుతూ, "ఒకరోజు గడిపిన దానికి డబ్బులు మొహాన కొట్టి ఏం చేసుకుంటావో చేసుకో అని వదిలేసిన నీ బావ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏలుకుంటాడని అనుకుంటున్నావా? అది జరగని పని. ఇంకా చెప్పాలంటే నన్ను, నా బిడ్డని చంపినా చంపేస్తాడు. ఎంతైనా మీ డబ్బున్న వాళ్ళకి ఏదైనా చెల్లుతుంది కదా! మాలాంటి వాళ్ళని చంపేసినా మీ మీదకి ఏ కేస్ రాదు. ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలా తిమ్మిని బమ్మిరి, బమ్మిని తిమ్మిరి చేయగల సమర్థులు. అటువంటి మీకు ఎదురు వెళ్ళి నేను బ్రతకలేను. అలా అని ఈ బిడ్డని కని ఈ సమాజంలో కులతగా మిగిలిపోలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఈ బిడ్డని చంపేసుకొని నా జీవితం ఏదో నేను చూసుకుంటాను" అని అంది. ఆ మాటకి అందరూ మహిమగారి వైపు చూస్తే మహిమగారు బాధగా తలదించుకొని, "ఆ సమయంలో నాకు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఆలోచించండి. బిడ్డని మోస్తూ ఈ సమాజంలో రోడ్డు మీద నిలబడితే ఎందరి ఆకలిగొన్న మగాళ్ళ చూపులు నా శరీరాన్ని తడుముతాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ భరించి బిడ్డని కందాము అనుకున్నా కన్నాక తనని సరిగా పోషించలేక ఏ దారి దొరక్క పాలు తాగి బిడ్డతో సహా చావడం కంటే బిడ్డని చంపేసి నా దారేదో నేను చూసుకోవటం మంచిదని అనుకున్నాను. అందుకే ఆవేశంలో అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను" అని అన్నారు. ఆవిడ చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌కి రుద్ర మొహంలో ఏ ఫీలింగ్ లేదు. ఆఖరికి బాధ కూడా లేదు. బికాజ్ వాళ్ళ విషయంలో రుద్ర మనసు ఎప్పుడో రాయిగా మారిపోయింది కాబట్టి, వాళ్ళు కానీ వాళ్ళ బాధలు కొంచెం కూడా రుద్రని కదిలించలేకపోయాయి. అవన్నీ వినలేక రుద్ర నెక్స్ట్ అని అనగానే ఫణీంద్ర మళ్ళీ మాట్లాడుతూ, తను అలా మాట్లాడగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఇప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్న నువ్వు చస్తే ఎలా అయినా ఇంకేమైనా ఉందా? ఆ విక్రమ్ మా ఇంటి అల్లుడైపోయి నా మీద పెత్తనం చేస్తాడు. ఇప్పటికే అత్తయ్యని బ్రతికించలేకపోతున్నా నేను బ్రతికి బ్రతికిన్ ఇప్పటికే అన్నయ్యని భరించలేకపోతున్నా నేను. ఇక ఆయనకి విక్రమ్ తోడైతే జీవితాంతం వాళ్ళ కింద తల వంచి ఉండాల్సిందే కానీ నాకంటూ ఒక గుర్తింపు రాదని భయం పట్టుకుంది. అందుకే మీ అమ్మకి 4 ఆవేశంగా మాటలు చెప్పి కడుపులో బిడ్డని తీయించుకోకుండా ఆపి నా దగ్గరే ఒక ఇంట్లో దాచాను. పెళ్లి రోజు వచ్చి పెళ్లి ఆపేసి అక్కడే తాళి కట్టించుకోమని చెప్పాను. ముందు వెళ్తే తను అనుకున్నట్టు బిడ్డని చంపటానికి తనని చంపడమో చేస్తారని భయపెట్టి, దానికి మహిమ కూడా ఒప్పుకుంది. సాటి ఆడదానిగా మరో ఆడదాని మేలు కోరుకుంటూ, తన విషయం తెలిసినప్పుడు నా అక్క బాధపడుతుందని మరోవైపు కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలన్న ఆశ లేక, బయటికి వెళ్ళి ఒంటరిగా బ్రతికే ధైర్యం లేక కన్విన్స్ అయ్యింది. నేను అనుకున్నది జరిగినందుకు నా సంతోషం అంబరాన్ని అంటింది. ఆ సంతోషంలో పెళ్లి పనులు ఉత్సాహంగా పాల్గొన్నాను. ఆగిపోయే పెళ్ళికి ఆర్భాటం ఎక్కువ అన్నట్టు రెడీ అయ్యింది పెళ్లి మండపం. నేను అనుకున్నట్టుగానే జీలకర్ర, బెల్లం పెట్టుకునే టైంలో మహిమని పెళ్లి మండపంలో ఉండేలా ప్లాన్ చేసి తనని రప్పించాను. మహిమ రావటమే పెళ్లి ఆపేసి తన విషయంలో విక్రమ్ చేసిందంతా చెప్పి అందరి ముందు తలదించుకునేలా చేశాను. మీ తాతగారు విక్రమ్‌ని నిజం చెప్పమని అడిగితే నిజమని విక్రమ్ ఒప్పుకోవటంతో అక్కడే మహిమని పెళ్లి చేసుకోవటం, తర్వాత నా అక్క అది చూసి తట్టుకోలేక పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళిపోవటం జరిగిపోయాయి వెనువెంటనే.
బాధ తట్టుకోలేక కొంచెం సేపు ఏడుస్తుంది. ఈ టైంలో ఒంటరిగా వదిలేయాలనుకుని పెద్దవాళ్ళందరూ అక్కని వదిలేయటంతో నేను పెద్దగా పట్టించుకోలేదు. ముందు విక్రమ్ పతనం చూడాలి అనుకున్నాను. మహిమని పెళ్లి చేసుకున్నాక మీ తాతయ్య ఇక అక్కడ ఉండకుండా అందరికీ క్షమాపణలు చెప్పేసి అందరి వేళాకోళపు చూపులు భరిస్తూనే మీ అమ్మని, నాన్నని తీసుకొని వెళ్ళిపోయాడు అని అన్నాడు ఫణీంద్ర భయంగా. ఆనంద్ గారు బాధ ప్లస్ కోపంగా ఫణీంద్ర గారి వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సజీవంగా కళ్ళ ముందు కనిపించటంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.